ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మనం ఈరోజు యెషయా గ్రంథం 13వ అధ్యాయం వినబోతున్నాము. బబులోనును గూర్చి ప్రత్యక్షమైన దైవోక్తి. దైవోక్తి అంటే భారం, దేవుని తీర్పు వాక్కు. దైవోక్తి అనగా ప్రవచనం. జాతులలో కలవరం బయలుదేరింది. బబులోను అనగానే మనకు బాబెలు జ్ఞాపకం వస్తుంది. బాబెలు అంటే కలవరం. ఈ అధ్యాయంలో 1 నుండి 16వ వచనం వరకు వివిధ జాతులు దేవుని తీర్పునకు ఎలా సిద్ధమయ్యాయో చెప్పబడింది. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజాతుల చేత తొక్కబడుతుంది అని చెప్పబడింది. లోకంలో జాతులను దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఇశ్రాయేలును బట్టే. రాజకీయంగా బబులోను కలవరానికి పెట్టింది పేరు. ప్రకటన 18వ అధ్యాయంలో బబులోను పూర్తిగా విధ్వంసమైపోయినట్లు చెప్పబడింది. బబులోను మత సంబంధ శక్తి కూడా. రాజకీయంగా మత సంబంధంగా విజృంభించిన బబులోను పూర్తిగా లయమైపోతుంది. అప్పుడు రెండో నెబుకద్నెజరు బబులోను రాజు. అయితే ఈ రాజ్యం పారసీక రాజైన కోరెషు చేతిలో ఓడిపోయింది. యూదులు బబులోనులో చెరలో ఉండగానే కోరెషు బబులోనును ఓడించాడు. రాజకీయ బబులోను యేసుక్రీస్తు రెండో రాకడతో పూర్తిగా అంతరించిపోతుంది. ఈ ప్రవచనం 17 నుండి 22వ వచనం వరకు పలకబడింది. దేవుడు అన్యజాతులపైన తన స్వకీయులపైన కూడా తీర్పును కృమ్మరిస్తాడు. యూదా ఇశ్రాయేలుకు అది క్రమశిక్షణైతే ఇతర జాతులకు శిక్ష కూడా. ఈ ప్రవచనాలలో తీర్పు బబులోనుతో మొదలవుతుంది. బబులోను అష్షూరును మింగేస్తుంది. యూదాను చెరగొనిపోతుంది. ఆ తరువాత మాదీయ పారసీక రాజ్యం లేచి బబులోనును జయిస్తుంది. జాతులు లేవడం పడడం అంతా దేవుని చేతిలో ఉంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అన్యులను కూడా దేవుడు వాడుకోగలడు. బబులోను ప్రవచనం నెరవేరింది. ఆ జాతి నామరూపాలు లేకుండా అంతరించిపోయింది. శ్రోతలు గ్రహించండి, బబులోను అంటే అది లోకరాజ్యాలకు సంకేతం. ఆదికాండం 11వ అధ్యాయంలోని బాబెలు గోపురాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున కూడా దేవ విరోధి చర్యలన్నీ బబులోను విధానమే అని గ్రహించాలి. ఇదంతా ఒకానొక రోజు పతనం కాక తప్పదు. అందుకే 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు పరిశుద్ధాత్మ స్పష్టంగా హెచ్చరిక చేశాడు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నాయని మీరెరుగరా? వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెబుతున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా తొలగిపొండి. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపల ఉన్నది గాని జారత్వము చేసేవాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు యెషయా 13వ అధ్యాయం వినండి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించడానికి చెట్లు లేని కొండమీద ధ్వజం నిలువబెట్టండి. ఎలుగెత్తి వారిని పిలవండి, సంజ్ఞ చేయండి. ఈ విధంగా 9 జాతులపై దేవుని తీర్పును యెషయా ప్రకటిస్తున్నాడు. యెషయా గ్రంథం 28 నుండి 30వ అధ్యాయం వరకు
6 విధాలైన గద్దింపులున్నాయి. 34, 35 అధ్యాయాలలో ఆదరణ గొలిపే మాటలున్నాయి. అక్కడ 1000 ఏండ్ల పరిపాలన దృశ్యం మనం చూస్తాము. శ్రోతలు గమనించండి. 13వ అధ్యాయంలో ప్రభువు దినం పేర్కొనబడింది. ఆ రోజున బబులోనుపై కఠిన తీర్పు. అది మహాశ్రమల కాలంలోని పరిస్థితి. 13, 14 అధ్యాయాలలో బబులోనును గూర్చిన ప్రవచనం. దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు కూడా బబులోనును గురించినవే. దానియేలు గ్రంథంలోని విగ్రహ దర్శనం, దాని తల బబులోను రాజ్యం. నెబుకద్నెజరు మొదటి ప్రపంచ సామ్రాజ్యానికి అధినేత. బబులోను అంటే దేవునికి వ్యతిరేకంగా సంఘటితమైన తిరుగుబాటు. ఆదికాండం 11వ అధ్యాయంలో మొదలై ప్రకటన 17, 18 అధ్యాయాలతో అంతమవుతుంది. మహాశ్రమల కాలంలో బబులోను దేవుని అంతిమ తీర్పునకు గురై అంతరించిపోతుంది. యెషయా 13వ అధ్యాయం 3వ వచనం, నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను, నా కోపము తీర్చుకోవాలని నా పరాక్రమశాలులను పిలిచాను, నా ప్రభావమును బట్టి హర్షించేవారిని పిలిపించాను. శ్రోతలు వింటున్నారా? ప్రతిష్ఠితము అంటే ప్రత్యేకించబడింది. దేవుడు తన వినియోగం కోసం ప్రత్యేకించుకున్నాడు కాబట్టి అది ప్రతిష్ఠితం. దేవుని కోపం బబులోను మీద, అష్షూరు మీద రాజుకుంటున్నది. దేవుడు అష్షూరును, బబులోనును తన ప్రజల క్రమశిక్షణ కోసం తన శిక్షాదండంగా వాడుకున్నాడు. 4వ వచనం, బహుజనుల ఘోషవలే కొండలలోని జనసమూహము వలన కలిగే శబ్దం వినండి. కూడుకొనే రాజ్యముల జనములు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుస్తున్నాడు. గమనించాలి. బబులోను యూదారాజ్యం మీదికి దండెత్తి వస్తుంది. అలాగే అంతమటుకు అష్షూరు ఉత్తరాన ఇశ్రాయేలుపై దండెత్తింది. సర్వలోకాన్ని పాడు చేయడానికి ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవా ఆయన క్రోధము తీర్చే ఆయుధాలు వస్తున్నాయి. బబులోను దేవుని హస్తంలో ఉగ్రత దండం. అప్పుడు అది ప్రవచనం, ఇప్పుడు అది చరిత్ర. ఇదే పరిస్థితి భవిష్యత్తులోకి మహాశ్రమల కాలానికి పొడిగించబడుతుంది. 7 నుండి 9వ వచనం వరకు, బాహువులన్నీ దుర్బలమవుతాయి, ప్రతివాని గుండె కరిగిపోతుంది. జనులు విభ్రాంతి నొందుతారు. వేదనలు, దుఃఖములు వారికి కలుగుతాయి. ప్రసవ వేదన పడేదానివలే వారు వేదన పడతారు. ఒకరిని ఒకరు తేరి చూస్తారు. వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారుతాయి. యెహోవా దినము వస్తున్నది, దేశాన్ని పాడు చేయడానికి, పాపులను బొత్తిగా దానితో ఉండకుండా నశింపచేయడానికి. క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపముతో అది వస్తుంది. మహాశ్రమల కాలంలో దేవుడు బబులోనును తిరిగి వాడుకుంటాడు. గతంలోలాగే దేవుడు బబులోనును తన చిత్తం నెరవేర్పు కోసం సాధనంగా వాడుకుంటాడు. మహాశ్రమల కాలం ప్రసవ వేదన సమయం లాంటిది. దేవుని దినం ఈ ప్రసవ వేదనతో ఆరంభమవుతుందని గ్రహించాలి. ఇది మహాశ్రమల కాలాన్ని చూపుతుంది. 10వ వచనం, ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమందు సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది, చంద్రుడు ప్రకాశించడు. శ్రోతలు గుర్తించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువే స్వయంగా ప్రవచించాడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడు. ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. ప్రకటన 8వ అధ్యాయం 12వ వచనం, 4వ దూత బూరనూదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రాలు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగం కొట్టబడింది. 11వ వచనం, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి
నేను వారిని శిక్షించబోతున్నాను. అహంకారుల అతిశయాన్ని మాన్పిస్తాను. బలాత్కారుల గర్వాన్ని అణిచివేస్తాను. శ్రోతలు విన్నారా? దేవుడు ప్రపంచమందలి చెడుగును చూచి ఊరికే ఉండడు. చెడుగు చేసేవారిని శిక్షించకుండా విడువడు. నేటి లోకం వేగంగా దేవుని తీర్పు దిశగా పరిగెడుతోంది. 12వ వచనం, బంగారు కంటే మనుషులు, ఒఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండేటట్లు చేస్తాను. యేసుక్రీస్తు మానవుల కోసమై శిలువపై చనిపోబట్టి మానవుని విలువ దేవుని దృష్టిలో హెచ్చింది. ఇప్పుడు 13 నుండి 16వ వచనం వరకు శ్రమల కాలం ఏ విధంగా విశ్వవ్యాప్తమై ఉంటుందో ప్రవచించబడింది. ఆయన ఉగ్రత ప్రజ్వలిస్తున్నది, కోపాగ్ని మండుతుంది. పట్టబడిన ప్రతివాడు కత్తివాత కూలుతాడు. పసిపిల్లలు కూడా నలగొట్టబడతారు. వారి ఇండ్లు దోపిడీలకు గురి అవుతాయి. వారి భార్యలు చెరపబడతారు. అవి భయంకరమైన దినాలు. 17వ వచనం, వారి మీద పడడానికి నేను మాదీయులను రేపుతాను. వీరు వెండిని లక్ష్యము చెయ్యరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి మీద పడడానికి నేను మాదీయులను రేపుతాను. వీరు వెండిని లక్ష్యము చెయ్యరు. మాదీయులను దేవుడు ఉసికొల్పుతాడు. మాదీయ పారసీక రాజ్యాలు జంట రాజ్యాలు. వీరు వచ్చి పడి బబులోనును చిత్తుగా ఓడించారు. యెషయా చెప్పిన ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. బబులోనును నాశనం చేసేది మాదీయ రాజ్యమే అని ప్రవచనం స్పష్టం చేసింది. వారి విండ్లు యవ్వనులను నలగొడతాయి. గర్భఫలమందు వారు జాలిపడరు. పిల్లలను చూచి కరుణించరు. అప్పుడు రాజ్యములకు భూషణము, కల్దీయులకు అతిశయాస్పదము, మాహాత్మ్యము అయిన బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలె అవుతుంది. ఈ ప్రవచనం నెరవేరింది. ఒకప్పుడు బబులోను బలాధిక్యము గల ప్రపంచ రాజ్యం. మాసిదోనియా, ఈజిప్టు అన్నీ ఒకప్పుడు గొప్ప గొప్ప రాజ్యాలే. దేవుడు బబులోను అందమైంది అన్నాడు. కల్దీయుల అందమంతా బబులోనులోనే ఉంది. అయితే దేవుడు దానిని సొదొమ గొమొర్రాలలాగా సమూల ధ్వంసం చేశాడు. చివరికి బబులోను శిథిలాలు మిగిలాయి. బబులోను పునర్నిర్మాణం మళ్లీ జరగలేదు. కూలి నేలమట్టమైపోయిన బబులోను మళ్లీ లేవలేదు. భవిష్యత్తులో అది పునర్నిర్మాణమైనా పురాతన స్థలంలో మటుకు అది ఏర్పడదు. ఇది దేవుని ప్రవచనం. జ్ఞాపకముంచుకోండి శ్రోతలు, బబులోను అంటే కలవరం. తిరిగి బబులోను లేస్తే అది ప్రపంచంలోకెల్లా గొప్ప మత రాజకీయ కేంద్రమవుతుంది. ఐశ్వర్యవంతమై శక్తిభరితమైనదై ఉంటుంది. 20వ వచనం, అది మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు. తరతరాలకు దానిలో ఎవడూ కాపురముండడు. అరబ్బీయులలో ఒక్కడైనా అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు. గమనించండి, ప్రాచీన బబులోను యూఫ్రటీసు నదికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండేది. బబులోను నగరం గుండా యూఫ్రటీసు నది ప్రవహించేది. అయితే పురాతన బబులోను మరల నిర్మించబడలేదు. ఈసారి అది మరో స్థలంలో నిర్మించబడుతుంది. అరబ్బీయులు దాని ఛాయలకు కూడా పోరు. 21వ వచనం, నక్కలు అక్కడ పండుకుంటాయి. గురుపోతులు వారి ఇండ్లలో ఉంటాయి. నిప్పుకోళ్లు అక్కడ నివసిస్తాయి. కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి. వారి నగరులలో నక్కలు, వారి సుఖ విలాస మందిరాలలో అడవి కుక్కలు మొరలిడుతాయి. ఆ దేశానికి కాలం సమీపించింది. దాని దినములు సంకుచితములు. గమనించారా శ్రోతలు? వన్యమృగాలు అక్కడ తిరుగాడుతాయి. శిథిలాల మధ్య సింహాలు సంచారం చేస్తాయి. బబులోను శిథిలాలలో దయ్యాలు నాట్యం చేస్తాయి. ప్రవచనం ప్రకారం బబులోను భవిష్యత్తులో ప్రపంచ కేంద్రమవుతుంది. పాపపురుషుడు అనగా క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అక్కడ ఏలుతాడు. అయితే అదంతా సర్వనాశనమైపోతుంది. ప్రవచనాల వాస్తవికతకు బబులోను చరిత్ర గొప్ప రుజువు. భవిష్యత్తులో బబులోను పైకి దేవుని శిక్ష రాబోతోంది. యెషయా 14వ అధ్యాయంలో
బబులోను పతనానంతరం 1000 ఏండ్ల పరిపాలన రాబోతుందని చూపబడుతుంది. వచ్చే పాఠంలో మరికొన్ని వివరాలు వినబోతాము. పాపం ఎక్కడ ఉత్పత్తి అయిందో దానిని దేవుడు ఏ విధంగా శిక్షించడానికి సంకల్పించాడో మీరు వింటారు. ఆ తరువాత దేవుడు పాలస్తీనాపై రాబోయే తీర్పు ప్రవచనాలు యెషయా ద్వారా పలికిస్తాడు. లోకంలోని జాతులన్నిటికీ తీర్పు తప్పదు. ఆయా జాతులకు ఇశ్రాయేలుకు ఉన్న సంబంధాన్ని పురస్కరించుకొని దేవుడు చర్య తీసుకుంటాడని మా శ్రోతలు గ్రహించాలి. 14వ అధ్యాయంలో ఎన్నో మార్మిక సత్యాలు మనం నేర్చుకుంటాము. సార్వత్రిక సత్యాలను, స్థానిక పరిస్థితులను ఆధారం చేసుకొని దేవుడు జాతులను దూరదర్శినిలో గుండా చూపుతాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రవచనం సూక్ష్మదర్శిని కాదు, దూరదర్శిని. 1000 ఏండ్ల పరిపాలనా కాలం మనకు సువర్ణయుగం. అప్పుడు అందులో దేవుని శత్రువులు ఉండనే ఉండరు. 14వ అధ్యాయంలో దేవుని తీర్పు పరిణామం ఎలా ఉంటుందో చూపబడింది. దేవుని సంకల్పం, ఆయన దీర్ఘ ప్రణాళిక 14వ అధ్యాయంలో తేటగా చూపబడింది. ఈ అధ్యాయంలో మరో విశేషముంది. వెలుగు, చీకటి, ఈ రెండిటి మిశ్రమ సమస్యలు చూపబడడం విశేషం. దేవుని రాజ్యంలోని మహానందం, వెంటనే నరకంలోని భయానక దృశ్యం, ఈ రెండూ మీరు యెషయా 14వ అధ్యాయంలో చూస్తారు. సైతాను నైజం, వాని అసలు రూపం బట్టబయలు చేయబడింది. బబులోను సామ్రాజ్య విషాదాంతగాథకు తుది పలుకు 14వ అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయం చివర ఆహాజు రాజు అస్తమయం. 2 రాజులు 16వ అధ్యాయం 19-20 వచనాలు. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజయ్యాడు. బబులోను పతనం, బబులోను రాజు సింహాసన భ్రష్టుడవడం, అతని పట్టణం శిథిలమైపోవడమే కాదు, బబులోను విధానాల వెనుక లూసిఫరు అనే వేకువ చుక్క ఉన్నాడు. వీడు దేవవిరోధి. బబులోను రాజును ఈ విధంగా ప్రేరేపించి నడిపించినవాడు సైతానే. సైతాను మొదట లూసిఫరు అనే దేవదూత. ఇతడు దేవుని స్థానాన్ని ఆక్రమించాలని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. సైతానీయ దుష్ప్రేరణ నాశనానికి దారితీస్తుంది. యేసు ప్రభువు తనను తాను తగ్గించుకున్నాడు. లూసిఫరు తనను తాను హెచ్చించుకున్నాడు. యేసు ఈ రోజున పరలోక సింహాసనాసీనుడు. లూసిఫరు పడద్రోయబడిన శత్రువు, తిరుగుబాటుదారు. పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠానికి యెషయా 14వ అధ్యాయం ప్రార్థనపూర్వకంగా చదివి సిద్ధపడి రండి. దైవాశీస్సులు. ఆమేన్.